ఏంటి మామ, ఈ ఊరంతా విచిత్రంగా ఉంది. ఇక్కడ ఎక్కడ చూసిన మనుషులు చాలా విచిత్రంగా ఉన్నారు. అసలు ఇది ఊరేనా? ఇది ఊరే మామ, కానీ చాలా ఏళ్ళ క్రితం ఇది శ్మశాల దిబ్బ. ఇక్కడ ఒక ఊరు ఉన్నట్టు చాలా మందికి తెలియదు. నైట్ అయితే చాలు ఈ ఊర్లో ఉన్న జనం మొత్తం ఇలా చాలా వింతగా మారిపోతారు. ఆ చివర్లో ఉంది చూసావా మామ, అదే ఆ తాంత్రికుడు ఇల్లు. పద వెళ్దాం అక్కడికి. ఓం భీం బుడిం భీం బుష్, ఓం హ్రీం భూం ఓం బ్రిష్. వచ్చావా నాయనా? మీ తమ్ముడికి పట్టింది మామూలు దయ్యం కాదు, అది ఒక రక్త పిశాచి. మీ తమ్ముడు దూలేసి దాని వెనుక వెళ్ళాడంట. అది ఇప్పుడు మీ తమ్ముడిని కావాలంటున్నది, అది వదలడం లేదు. అంతలా వీడేం చూపించాడో మరి. అయితే ఇప్పుడు అది వీడిని వదిలి వెళ్ళాలంటే ఏం చేయాలి స్వామి? అమావాస్య అర్ధరాత్రి మీ ఊరి చివరన ఉన్న శ్మశానంలో మీ తమ్ముడిది ఒక చుక్క రక్తం, అలాగే చికెన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. పొరపాటున కానీ మళ్ళీ వెనుకకు తిరిగి ఎవరైనా చూశారో వాళ్ళ పని అయిపోయినట్టే. మామ, చికెన్కు బర్డ్ ఫ్లూ వస్తుందంట కర్రా, పోనీ మటన్ పెడదామా? నువ్వు మూసుకోబే, దయ్యంకేమవుతుంది? ఒరే మామ, వాడు ఒక్క చుక్కనే రక్తం తీసుకోమన్నాడు కదరా, నువ్వేంట్రా ఇంత తీసుకున్నావు? ఒక్కబే, మళ్ళీ అది సరిపోకుంటే అది మన నైట్ ఇంటికి రాగిట్ట, అందుకని కొద్దిగా ఎక్కువ తీసుకున్నా. ఏమవుతుందిరా? ఆడేంది బర్రెకి బర్రె ఉన్నాడు, కొద్దిగా పోతే ఏం కాదు. మామ, కోళ్ళకు బర్డ్ ఫ్లూ వచ్చిందనే విషయం ఆ దయ్యానికి తెలిస్తే ఆ చికెన్ తింటుందా మామ? ఏంటి మామ, శ్మశానం ఎంత భయంకరంగా ఉంది. రే పద, వెనక్కి తిరిగి చూడకుండా పద. నిజంగానే దయ్యం తింటుందా? చూద్దాం ఒకసారి.